టూ వేస్ లో కాల్ చేయొచ్చు. టూ వేస్ ఏంటి అంటే, ఒకటి కాల్ బై వాల్యూ, ఒకటి కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఏంటంటే, కాల్ బై వాల్యూలో మెయిన్ ఫంక్షన్ లో ఇచ్చిన వాల్యూస్ చేంజ్ కావు. మెయిన్ ఫంక్షన్ కానీ తర్వాత మెయిన్ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ అక్కడ వాల్యూస్ మారిపోతాయి మనకి, చేంజ్. అదే రిఫరెన్స్ లో ఇక్కడ కరెక్టే ఉంటాయి, మనం ఏదైతే ఏం చేస్తామో అదే ఉంటుంది. ఇది కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. ఇది మీకు అర్థం కావడానికి దానికి ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇదంతా చేసేద్దాం. మంచి ప్రశ్న పేపర్ చూద్దాము. ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఒక ఫంక్షన్ డిక్లేర్ మనం ఏం ప్రోగ్రామ్ చేద్దామంటే స్వాపింగ్ ఆఫ్ నంబర్ చేద్దాం. స్వాపింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక నంబర్ 1 ఉంది, ఇది ఏ అనుకోండి, ఇంకొకటి బి ఉంది, ఇందులో 2 ఉంది. స్వాపింగ్ అంటే ఇప్పుడు ఇందులో ఏలో 1 ఉంది, బిలో 2 ఉంది కదా. స్వాప్ చేసిన తర్వాత ఏలోకి 2 వస్తుంది, బిలోకి 1 వస్తుంది, అంతే. దీన్ని 2 వేస్ చేయొచ్చు. ఒకటి అడిషనల్ ఎక్స్ట్రా వేరియబుల్ యూజ్ చేసుకుంది, థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకుంది, లేదంటే ఈ రెండింటితో కూడా కలిపి చేయొచ్చు. ఈ రెండింటితో ఈ రెండు యూజ్ చేసి చేయొచ్చు. సో ఆ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎట్లా చేయాలి, అది ఈ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ తో ఎట్లా చేయాలి చూద్దాం. మనం ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. దానికి ఫంక్షన్ నేమ్ స్వాప్ అని పెట్టుకున్నాం. మనకి 2 వాల్యూస్ కదా యూజ్ అయ్యేది, కాబట్టి 2 ఇంటీజర్ టైప్ వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ లో ఏబి వాల్యూ యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం. అది ఏమనిద్దాం, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఓకే, ప్రింట్ చేసినాం. అప్పుడు మనకి ఏం కావాలి, ఇచ్చిన వాల్యూస్ స్టోర్ కావాలి, అంటే ఇన్పుట్ స్టోర్ చేయాలి. మనం ఏం చేయాలి, స్కాన్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఇంటీజర్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది, పర్సెంటేజ్ డి. మనం 2 తీసుకుంటున్నాం కదా, ఒకటి 2 అడ్రస్ ఆఫ్ ఏ పదానికి, ఇంకొకటి బి. ఓకే, సెమీకోలన్ తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం, స్వాపింగ్ కదా, స్వాప్ ఆఫ్ ఏ కామా బి, ఏబిలని మనం స్వాప్ చేస్తున్నాం. కాల్ బై వాల్యూలో ఏమవుద్ది, మెయిన్ ఫంక్షన్ లో వాల్యూస్ చేంజ్ అవ్వవు, కానీ కాలింగ్ ఫంక్షన్ లో చేంజ్ అవుతుంది. తర్వాత మెయిన్ ఫంక్షన్ తర్వాత అది మనకు అర్థం కావడానికి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ లో ఒకసారి ప్రింట్ చేద్దాం. The values in the main function are అని చెప్పేసి స్పేస్ ఇచ్చి ప్రింట్ కావడానికి ఎస్కేప్ సీక్వెన్స్ వాడుతున్నాం. రెండు వాల్యూస్ ఏంటి అవి, ఒకటి ఏ, ఒకటి బి. సింపుల్. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత స్వాప్ ఏ కామా బి. ఈ దీనికి ఆపరేషన్ స్వాప్ మీరు కాలింగ్ ఫంక్షన్ తర్వాత మీరు ఇది గమనిస్తే ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ వాడుతున్నాం ఇందులో. ఇక్కడ ఆపరేషన్ రాస్తున్నాం అంటే ఏంటి, రిజల్ట్ ఏంటి, మళ్ళీ ఇక్కడికి రిటర్న్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ రిటర్న్ కూడా వాడుతున్నాం. అంటే ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ వాల్యూస్ రెండు వాడుతున్నాం. అంటే ఇది ఏం కేసు, ఫోర్త్ కేసు, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్, ఫోర్త్ కేటగిరీ. ఇక్కడ ఉన్న ఏబీలో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ వాల్యూస్ స్టోర్ అవుతాయి, ఏబీ వాల్యూస్ అంటే ఎక్స్ ఇంటూ వై. ఇక్కడ మనం సెమీకాలన్ వాడతాం. సెమీకాలన్ ఇందులో మనం ఒక అడిషనల్ వేరియబుల్ తీసుకున్నాం, టీఏ. స్వాప్ ఎలా జరుగుతుంది చూడండి, రాసిన తర్వాత చెప్తా.
మనకి మెయిన్ ఫంక్షన్ తర్వాత చేంజ్ అయినవి లేవో తెలియాలంటే ఇక్కడ కూడా ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏంటి వాల్యూస్ ఏబీలు కావు, ఇక్కడ ఎక్స్. ఫస్ట్ రెండు వాల్యూస్ ఏమిద్దాం, 3. చూడండి, మనం ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 ఇచ్చాం. the values in the values after swapping are 4 3. స్వాప్ అయిన తర్వాత 4 3 వచ్చింది. స్వాప్ గా ముందుకు వచ్చింది 3 4. the values in the main function. ఇది ఎలా జరిగిందంటే మనం ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసాం స్వాప్ అనే పేరుతో 20 ఇంటీజర్స్ తీసుకున్నాం. మెయిన్ ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్లో ఆ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసి యూజర్ దగ్గర నుంచి అవి తీసుకొని స్వాప్ ఆఫ్ ఏ కంపెనీ ఆ ఇంటీజర్ వేరియబుల్స్ ఏంటి అవి ఏ బీలుగా డిక్లేర్ చేసినాం. ఇది డిక్లేర్ చేయగానే ఈ ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ కాల్ ఇక్కడ వస్తుంది. స్వాప్ ఆఫ్ ఇంటెక్స్ ఏంటి, ఇప్పుడు ఇంటెక్స్ లో ఏముంది ఏ వాల్యూ, వైలో ఏముంది డి వాల్యూ. టీ అనే ఒక అడిషనల్ వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు టీ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఏ వాల్యూ ఏముంది 3, అంటే ఇప్పుడు టీలో 3 ఉంది. ఎక్స్ ఈక్వల్స్ టు వై, ఓకే టీలోనైతే 3 ఉంది. ఎక్స్ ఈక్వల్స్ టు వై, ఎక్స్ లో వై వాల్యూ స్టోర్ చేసాం. వైలో ఏముంది 4, అంటే బి వాల్యూ 4. ఈ వై వాల్యూ ఎక్స్ లో స్టోర్ చేసాం, అంటే ఎక్స్ లో 4 స్టోర్ అయింది, టీలో 3 స్టోర్ అయింది. వై ఈక్వల్స్ టు 3 ఈక్వల్స్ టు టీ, టీలో ఎంత ఉండే 3 ఎందులో స్టోర్ అయింది వై, అంటే వై 3 అయింది. ఎక్స్ 4 అయిపోయింది, వై 3 అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్స్ ఎంత వచ్చింది మనకి ఆఫ్టర్ స్వాపింగ్, ఎక్స్ 4 వచ్చింది, వై 3 వచ్చింది. ఒకసారి రాసి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎక్స్ వై 3, ఎక్స్ లో ఎంత ఇచ్చాం ఫస్ట్ 3 ఇచ్చాం, వైలో 4 ఇచ్చాం, అంటే ఏది టెంప్ లో మనం టెంప్ లో ఫస్ట్ ఏం చేసాం చూడండి, టీ ఈక్వల్స్ టు ఎక్స్, ఈ ఫస్ట్ స్టేట్మెంట్. టీ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే టీలో ఎక్స్ వాల్యూ స్టోర్ అయింది, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 3, ఇది టీలోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు టీ వాల్యూ 3. ఓకే, నెక్స్ట్ ఏముంది ఎక్స్ ఈక్వల్స్ టు వై, అంటే ఎక్స్ లో వై వాల్యూ స్టోర్ అయింది. ఎక్స్ లో వై వాల్యూ స్టోర్ అయింది, వై ఎంత 4, అంటే ఇది ఎక్స్ లో స్టోర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత మారిపోయింది 4 కి స్టోర్ అయింది, 4 కి మారిపోయింది, 3 కాదు. నెక్స్ట్ వై ఈక్వల్స్ టు టీ అన్నారు, అంటే వైలో టీ వాల్యూ స్టోర్ అయింది, టీలో ఎంత ఉంది 3, ఇది వైలో స్టోర్ అయింది, అంటే వై ఇప్పుడు 3కి మారిపోయింది. అండి 3 ఉండే వాల్యూ 4 వచ్చింది, 4 ఉండే వాల్యూ 3కి వచ్చింది. ఇది స్వాపింగ్. ఇది కాల్ బై వాల్యూ, స్వాపింగ్ చేసాం కాల్ బై వాల్యూ. అంటే మెయిన్ ఫంక్షన్ లో వాల్యూస్ మారవు, మెయిన్ ఫంక్షన్ తర్వాతనే మారుతాయి. కాల్ బై వాల్యూలో స్వాపింగ్ ఇలా చేయాలి. అదే కాల్ బై రిఫరెన్స్ అనుకోండి, ఇక్కడ ఆపోజిట్ వస్తుంది. ఈ 4 అనేది మెయిన్ ఫంక్షన్ లో ప్రింట్ అవుతుంది, స్వాపింగ్ లో మళ్ళీ 3 4 వస్తుంది. చూడండి, ఇదే స్వాపింగ్ కాల్ బై రిఫరెన్స్ లో రాకండి. కాల్ బై రిఫరెన్స్ కి మనకు ఒక ప్రాసెస్ ఉంది, ఏంటంటే కాల్ బై రిఫరెన్స్ లో మనం పాయింటర్స్ వాడతాం. ఈ పాయింటర్స్ ని మనం కాల్ బై రిఫరెన్స్ లో వాడతాం. చూడండి ఎలా వాడాలి. ఫంక్షన్ డిక్లేర్ చేయాలి ఎప్పుడైనా, స్వాప్ కాబట్టి 2 ఆర్గ్యుమెంట్స్ పాయింటర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, తర్వాత మెయిన్ ఫంక్షన్ లో 2 ఏబి అనే 2 వేరియబుల్ తీసుకుందాం, యూజర్ దగ్గర నుంచి తీసుకుందాం, ఇన్పుట్ తీసుకుందాం. ఇక్కడ మనకి పాయింటర్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ అదర్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది. మనం అడ్రస్ కి ఏం వాడతాం, అడ్రస్ ఆఫ్ కి యాంపర్సెంట్ సింబల్ వాడతాం. ఇక్కడ చూడండి, అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి. రైట్, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో మారిందా లేదా తెలుసుకోవాలి. ప్రింట్ చేస్తున్నా నంబర్స్. ఓకే,
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం పాయింటర్స్. ఓకే, ఏం లేదు, వేరియబుల్ బదులు వాటి యొక్క అడ్రస్ తీసుకోవాలి మనం అంతే. వేరియబుల్ వాల్యూ బదులు పాయింటర్ ఏం చేస్తుంది, వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అది పాయింటర్ స్పెషాలిటీ. ఇక్కడ మనం ప్రింట్ చేసేది కూడా అదే కదా, స్ట్రిక్ సింబల్ అంటాం దీన్ని. ఇక్కడ చూడండి సేమ్ ఇవే వాల్యూస్ ఇద్దాం, ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 ఇద్దాం. ఏ వాల్యూ 3 ఇద్దాం, బి వాల్యూ 4 ఇద్దాం. The values in the main function are 4 and 3. మనం ఇచ్చింది ఎంత, 3, 4. మెయిన్ ఫంక్షన్ కల్లా మారిపోయింది 4, 3 అయింది. అదే కాల్ బై వాల్యూలో అయితే 3, 4 అనే ఉండదు. ఈ కాల్ బై రిఫరెన్స్ 4, 3 అయిపోయింది. ఇది కాల్ బై రిఫరెన్స్. ఇక్కడ ఎలా ఇస్తుందంటే ఫస్ట్ 2 పాయింటర్ తీసుకున్నాం మనం ఇంటీజర్స్ మధ్య. ఆ పాయింటర్స్ లో వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఏపీ 2 వేరియబుల్ తీసుకొని యూజర్ దగ్గర నుంచి వాల్యూ తీసుకొని, మనకి పాయింటర్ అంటే ఏంటి, స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అదర్ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటివి, ఏ ఒక వేరియబుల్, బి ఒక వేరియబుల్. వీటి యొక్క అడ్రస్ ని మనం స్టోర్ చేసుకుంటున్నాం పాయింటర్స్ యూజ్ చేస్తున్నాం. అందుకే అడ్రస్ ఆఫ్ అని వాడతాం. స్వాప్ అడ్రస్ ఆఫ్ ఏబి, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. స్వాప్ అంటే ఫంక్షన్ కాల్. ఇంట్ ఎక్స్ పాయింటర్ ఆఫ్ ఎక్స్, అడ్రస్ ఆఫ్ ఎక్స్, ఇంట్ అడ్రస్ ఆఫ్ వై. ఇందులో ఏ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది, ఇది వైలో బి యొక్క అడ్రస్ స్టోర్ అయింది. ఓకే, సేమ్ అలాగే టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. టీలో సేమ్ ఇందాక ఎలాగైతే వాల్యూ స్టోర్ చేసుకుంటాము, ఇక్కడ వాల్యూ బదులు అడ్రస్ స్టోర్ చేసుకుంటాము. సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏ వాల్యూ 3 అయినప్పుడు ఈ అడ్రస్ 4 అయింది, బి వాల్యూ 4 అయినప్పుడు బి అడ్రస్ 3 అయింది. అందుకే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో వాల్యూస్ మారిపోయినాయి. కాల్ బై వాల్యూలు అలా కాదు, మనం న్యూ వాల్యూస్ ప్రింట్ చేసినాం వేరియబుల్ ఒక వాల్యూస్. అందుకే మెయిన్ ఫంక్షన్ లో చేంజ్ కాలేదు, తర్వాతే స్వాప్ అయింది. ఇక్కడ ఏంటంటే మనం అడ్రసెస్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూస్ మారిపోతున్నాయి. దీన్ని కాల్ బై రిఫరెన్స్ అంటాం ఫంక్షన్ లో. ఈ 2 వేస్ మనం ఫంక్షన్ ని డిక్లేర్ చేసుకోవచ్చు.